రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్నటువంటి తరుణంలో ఉపాధి కల్పనపైనే యంత్రాంగం దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు మంత్రి నారా లోకేష్. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో ఏపీఎస్ఎస్డీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు లోకేష్. రాష్ట్రంలో గ్రౌండ్ అయినటువంటి పరిశ్రమల్లో ఈ ఏడాది 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అందుకు అనుగుణంగా అధికారులు రూట్ మ్యాప్ రూపొందించాలని అధికారులకు సూచనలు చేశారు. సాధ్యమైనంత త్వరలో పోర్టల్ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రయల్ బేసిస్లో ఇప్పటికే 20,000 మందికి పైగా విద్యార్థులు, 60,000 మంది జాబ్ సీకర్స్కు విజయవంతంగా కూడా కీలకమైన ఏఐ ఆధారిత ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి చేపట్టాల్సిన చర్యలపై లోకేష్ అధికారులతో సమీక్షించారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా జాబ్ క్యాలెండర్లో అధ్యాపక పోస్టుల నోటిఫికేషన్ కూడా ఇచ్చి భర్తీకి చర్యలు చేపట్టాలని సూచించారు.